పండు కానీ ఉంటే అది గణపతికి నివేదన చేయండి. అందరూ కూడా చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు మహాకాళి మహాలక్ష్మి
స్థానేషు సకలవిధ శుభ వీక్షణ ద్వారా మమ సకలవిధ వృత్తి వ్యాపార వ్యవసాయ విద్య ఉద్యోగ స్థానేషు అఖండ లక్ష్మీ నివాస యోగ్యత సాఫల్య సిద్ధిరస్తు రేణుక కుట్టలాంబిక పూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిద్వారా జనార్దన గ్రామ భక్తజనానాం చ సకల విధ శుభ ఫల ప్రాప్తిరస్తు దినాభివృద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు మనతో పాటుగా మన గ్రామం అలాగే మన బిడ్డలు మనమందరం కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అని చెప్పేసి ఈ రోజున ఈ సామూహిక కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. అలానే పుష్పాలతో అలానే పసుపు గాజులు ఇట్లా అమ్మవారికి ఏవేవైతే ద్రవ్యాలు ఇష్టమో అటువంటి ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించాం. అమ్మా మేమందరం యథాశక్తిగా మీకు ఏవైతే సమర్పించగలమో అవన్నీ కూడా సమర్పించాం. ఇంకా మా వంతు పూర్తయింది. మీరు మీ అనుగ్రహాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ 2 అక్షతలు తీసుకొని అలానే కొద్దిగా నీళ్లు తీసుకొని ఆ నీళ్లు పక్కన వదిలేసి అక్షతలు చక్కగా అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. చెప్పండి అందరూ కూడా ఏతత్ అందరూ చెప్పాలి. ఏతత్ పూజాఫలం సర్వం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శక్తి స్వరూపిణి శ్రీ రేణుక కుట్టలాంబిక మహామాత్రే చరణారవింద అర్పణమస్తు. అంటే మనం ఈ పూజ చేశాం కదా, ఈ పూజ చేసిన ఫలితం ఏ రకంగా అడుగుతారు మీరందరూ కూడా? నాకు బాగా చదువు రావాలని కొంతమంది, బాగా ధనవంతులు అవ్వాలని కొంతమంది, ఆరోగ్యంగా ఉండాలని కొంతమంది, ఇంకా ఇలాగా అనేక రకాలైనటువంటి కోరికలన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా అమ్మవారు తీరుస్తుంది. మరి అవన్నీ కావాలా? లేకపోతే నేను అసలు జీవితంలో ఏ రకంగా ఉన్నానో నన్ను పుట్టించినటువంటి మీకు తెలుసు కదా, నన్ను ఏ స్థాయిలో ఉంచానా, ఎలాగ నేను నా జీవితాన్ని నడపాలి అనేటువంటి విషయం అంతా కూడా నీ చేతిలో ఉంది. కాబట్టి ఈ ఫలితం అంతా నువ్వు తీసుకుని నాకు ఎప్పుడు ఏది అవసరమో అది చూస్తూ నా వెంటే ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారా? ఏది కోరుకుంటారు ఈ రెండింటిలో? ఎప్పుడు మా వెంటే ఉండాలని కోరుకుంటారు. అందుకనే ఇప్పుడు మీ అందరి చేత ఏమని చెప్పించాం, ఈ పూజా ఫలితమంతా కూడా ఏదైతే ఉందో అది నీ పాదాల దగ్గరే మేము అర్పిస్తున్నాం. మా వెంట ఉంటూ మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ మాకు ఎప్పుడు ఏది అవసరమో దానిని
మాకు ప్రసాదిస్తూ మమ్మల్ని ఎప్పుడూ కూడా చల్లగా చూడవమ్మా రేణుకామ్మ అని చెప్పేసి ఆ అమ్మవారికి మనం చేసినటువంటి పూజా ఫలితాన్ని ప్రసారం చేశాం. అంటే అమ్మవారి పాదాల దగ్గర అదంతా కూడా వదిలివేశాం. ఇక అమ్మ దయ ఉంటే అన్నీ ఉండట్లే. ఏంటి ఇంకా అనుమానమా? అమ్మ దయ ఉంటే అందుకని చక్కగా అక్కడ కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకోండి, ఒక పుష్పం తీసుకొని శిరస్సును ధరించండి. ఎండ కాళ్ళు చెప్పులు లేవు, తిరగలేవు. ఎండ కాళ్ళు చెప్పులు లేవు, తిరుగుదామంటావు, తిరుగుతామంటున్నావు, తిరగలేవంటున్నా. లోపలికి వెళ్దాంలే, లోపలికి వెళ్దాంలే. మొత్తం కలిసాల ఏం పూజ కట్టి వెళ్ళినాయి, దండం పెట్టుకుని కనుక్కి వెళ్దాం ఇంటికి. నువ్వు చేసావా పూజ? నువ్వు చేసావా? నువ్వు చేసావా? Oh